హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లు వ్లాగ్స్. ఇక ఈరోజైతే మన వీడియోలో నేను నా చిన్న పాప బర్త్డే ఉంది. సో తన కోసం అయితే నేను ఒక గిఫ్ట్ తీసుకుందామని అయితే వెళ్తున్నాను. ఎవ్రీ ఇయర్ పిల్లల బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను నేను. అది గోల్డ్ అయినా సిల్వర్ అయినా వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా కూడా టాయ్స్ అయినా ఏదైనా ఇస్తాను. ఏదో ఒకటైతే ఇవ్వాలి అన్నట్టుగా అనుకుంటా. ఇక ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిందండి. 11 డేస్ అలా అవుతుంది. నేను అప్లోడ్ చేయడం మాత్రం చాలా లేట్ అవుతుంది. ఇక ఇక్కడైతే నేను గోల్డ్ షాప్కి వచ్చేసాను. ఇక పిల్లలకి సూట్ అయ్యేలాగా నేను ఇయర్ స్టడ్స్ అయితే తీసుకున్నాను. చిన్న పాప కదా, తనది అసలు చాలా చిన్న ఫేస్. తన ఫేస్కి సూట్ అయ్యేలాగా అయితే చిన్న స్టడ్స్ అయితే తీసుకున్నా. అలాగే అక్కడ ఉన్న కొంచెం గోల్డ్ కలెక్షన్ కూడా చూస్తున్నా అన్నట్టు. బ్యాంగిల్స్ అయినా నెక్ సెట్స్ బాగున్నాయి అన్నట్టు. ఇంకా ఏంటంటే మనకు లేడీస్కి అయితే ఎక్కువ గోల్డ్ చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడైతే ఇవి చూసారా, ఒక 3 టైప్స్ స్టడ్స్ అయితే నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. నాకు ఈ 3లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇక ఇవి మా చెల్లెకున్నాయి. సో ఇక వేరే ఏంటంటే ఇంకొక ఐటెం తీసుకున్నా. అలాగే ఇక్కడ నెక్ సెట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. నేను ఒకటి లాంగ్ హారం చూసాను, బాగుంది. మ్యాంగో లాంగ్ హారం అది. ఇక్కడ చూసారా, ఇది నా చున్నీ మల్టీ కలర్లో ఉంది. ఎక్కువ కనిపిస్తలేదు కానీ నాకు బాగా నచ్చింది ఇది. బట్ ఓల్డ్ డిజైన్స్ అయినా కూడా గోల్డ్ అంటే ఏవైనా బాగుంటాయి. ఇక్కడైతే పాపకి స్టడ్స్ తీసుకున్నాను నేను. ఇక బ్యాక్ అయిపోయాం, పిల్లలు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా సీతాఫలం ఉంది కదా, సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. వినాయకుడు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కదా సీతాఫలం. ఇక రోడ్డు దగ్గర అయితే యాపిల్స్ అండ్ జామకాయలు ఉంటే మాత్రం తీసుకున్నాం. ఇక ఏంటంటే అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, పాప బర్త్డే అని. వాళ్ళు వచ్చేసరికి ఇంకా పిల్లలు వచ్చేసరికి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు. బయటికి వస్తే చాలా లేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూసారు, ఏవైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, చాలా బాగా అనిపిస్తుంది జామకాయలు చూస్తే. ఇక అక్కడ కాఫీ తాగుదామని ఆగామన్నట్టు. అక్కడ ఈ పెట్ డాగ్స్ ఉన్నాయి, నాకైతే చాలా నాకు ఎందుకో తెలియదండి. డాగ్స్ అండ్ చిన్న చిన్న క్యాట్స్ కనిపించినా కూడా భలే నవ్వొచ్చేస్తుంది, మంచి అనిపిస్తుంది అన్నట్టు. ఇక ఓకే, కాఫీ తాగేసి అయితే ఇంటికి వచ్చేసాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పప్పు అయితే పోపేసాను అన్నట్టు. నేను వెళ్ళే ముందే పప్పు కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను. ఇక ఇప్పుడు వచ్చి పోపు అయితే పెడుతున్నాను అన్నట్టు. ఆల్రెడీ పొద్దుటే రైస్ కూడా మామూలుగా కుక్కర్లో పెట్టేస్తాను నేను, రైస్ కుక్కర్లో. ఇక పప్పు అయితే తాలింపు వేసా. ఇక్కడ మమ్మీ వాళ్ళు వచ్చేసారు అన్నట్టు. ఇక్కడ ఏంటో వర్షం పడుతుంది అప్పుడు ఆ టైంలో కూడా. ఇక అమ్మ వచ్చేటప్పుడు నా కోసం కంపల్సరీగా మటన్ ఫ్రై చేసుకొని వస్తుంది. అలాగే ఈ స్వీట్స్ మాకు పెద్దపల్లిలో చాలా ఫేమస్ అన్నట్టు. మిలన్ స్వీట్స్ అని ఉంటాయండి, చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మార్వాడి షాప్ అనుకుంటా అది. వాళ్ళ దగ్గర ఫోన్పే ఉండదు, మళ్ళీ మనం హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి వాళ్ళకి. ఇక ఈ ఈ కలకంద్, ఇంకా ఇది కాశ్మీర్ కలకంద్, ఇంకా పక్కన వైట్ కలకంద్ కూడా ఉంటుంది, చాలా ఫేమస్ అన్నట్టు. తీసుకోవాలంటే వాళ్ళ షాప్లోనే తీసుకోవాలి. ఇది వైట్ కలకంద్ చాలా ఫేమస్ ఆ షాప్లో. ఎంత బాగుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుందా అనిపిస్తుంది, అంత టేస్ట్ అనిపిస్తాయి. ఇక వాళ్ళ సండే హాలిడే ఉంటుంది మళ్ళీ షాప్, అదేంటో. ఇక ఇప్పుడైతే మా అమ్మ వచ్చేటప్పుడు ఈ బ్రెడ్ కూడా నా పాత వీడియోస్లో ఉంటుంది. కంపల్సరీగా ఈ బ్రెడ్ అనేది అయితే మమ్మీ నా దగ్గరికి వస్తే తీసుకొస్తుంది. ఇక పాపకి ఒక డ్రెస్ తీసుకుందామని షాప్కి వెళ్ళాం. నాకు తన ఇప్పుడు హెయిర్ కట్ చూసారు కదా, అట్లా ఉండి ఫ్రాక్స్ ఏమీ సూట్ అవ్వలేదు. ఈ ఫ్రాకు కింద ఒక డాల్ కేస్ ఉందన్నట్టు. చూడగానే ఎంత బాగా అనిపించిందో, నావీ బ్లూ కలర్. బట్ తనకేస్తే బాగాలేదు. నేను డ్రెస్ తీసుకున్నానో వీడియో ఎండింగ్లో చూపిస్తా. ఇక అలాగే ఇక్కడ కేక్ తీసుకుందామని అయితే వచ్చాము. మామూలుగా నేను కేక్ తీసుకునే ముందు అక్కడ శాంపిల్గా అయితే కంపల్సరీగా టేస్ట్ చేస్తాను, చిన్న కేక్. ఇక్కడ చూస్తున్నా ఏం తీసుకోవాలని. ఇక ఒక రెండు మూడు తీసుకున్నాను. అవి టేస్ట్ చేశాను అన్నట్టు. ఎలా ఉంది అంటే నాకు ఎందుకో అసలు నచ్చలేదు అది. ఇక కామ్గా బయటకు వచ్చేసాం. ఇవే తీసుకున్నాను, అందులో 2 ఫ్లేవర్స్ ఉంటే అయితే తీసుకున్నాను అన్నట్టు. తింటే మాత్రం అస్సలు బాగాలేదు. ఇక ఏంటి అని అంటే, నేను రస్మై ఫ్లేవర్ ఒకటి గులాబ్ జామ్ ఫ్లేవర్లో కావాలనుకున్నాను, బట్ దొరకలేదు.
ఇంకా వేరే షాప్లో ట్రై చేస్తే కూడా అక్కడ కూడా దొరకలేదు. ఇక ఫైనల్గా బటర్ స్కాచ్ అయితే ఓకే చేసుకున్నాను. ఇక్కడ సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి, పిల్లలు కిడ్స్ రూమ్లో ఆడుతున్నారు. వాళ్ళ సౌండ్లు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి. బయటికి వెళ్ళండి అంటే వెళ్ళట్లేదు. ఇక ఓకే కామ్గా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే ఇవి టేస్ట్ చేశాను, బాగాలేవని చెప్పాను కదా. నేను బయట కూడా 2 తీసుకుంటే అడిగితే కూడా ఆ ఫ్లేవర్స్ కూడా లేవు. లాస్ట్ బటర్ స్కాచ్ అయితే ఓకే చేసేసాం. ఇక ఇది పాప బర్త్డే రోజు మార్నింగ్. హ్యాపీ బర్త్డే. ఇక్కడైతే ఇక పాపకైతే బాత్ చేపిద్దామని అయితే బ్రష్ వేసుకోండి అని అంటే వేస్తుంది. ఇక తొందరగా పాపకి స్నానం చేపించి నేనైతే పూజ చేశాను. ఇక వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆ వీడియో అప్లోడ్ చేయలేదంటే, నా పెద్ద పాప ఏం చేసింది, నేను వరలక్ష్మి వ్రతం అయిపోయాక నెక్స్ట్ డేనే రాఖీ పండగ. ఆ తర్వాత మేము ఊరు వెళ్ళామన్నట్టు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొబైల్ తీసుకుంది, తను ఆట ఆడుతుంది, రీస్టార్ట్ అని నొక్కేసింది అంతే. వీడియోస్ ఫొటోస్ అన్నీ పోయినాయండి, ఏవీ లేవు. ఫైనల్గా కొంచెం సెట్ చేశాక ఈ కొన్ని ఫొటోస్ అన్నా వచ్చాయి అంతే. ఇక చూసుకుందామని ఇందులో అయితే మెమొరీగా ఉంటుందని అయితే ఈ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. కానీ చాలా బాగా చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం. అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసుకోవడం కదా. నాది 3rd వరలక్ష్మి వ్రతం అండి. నేను వీడియో అప్లోడ్ చేయడం కూడా మంచి ఒక విషయం చెప్దాం అనుకున్నా. నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి 3 years అయింది. 3 yearsలో నాది ఇది 3rd టైం అన్నట్టు. అమ్మవారికి నేను కోరుకున్న కోరిక నాకు నెరవేరిందని సంబరంగా సంతోషంగా చెప్పుకుందాం అనుకున్నా నేను వీడియో పెట్టి. ఏంటి అంటే, నేను ఫస్ట్ అమ్మవారిని వేడుకుంది ఒకటే అండి, నాకు సొంత ఇల్లు కావాలని వేడుకున్నాను ఫస్ట్ వ్రతం చేసుకున్నప్పుడు. సెకండ్ టైం కూడా అదే వేడుకున్నాను. నాకు 3rd టైంకి ఇల్లు వచ్చిందండి. చాలా సంతోషంగా, సీరియస్లీ నిజం, ఇల్లు కావాలని వేడుకున్నాను అమ్మవారిని. నాకైతే నా కోరిక అయితే నెరవేరిందండి. చాలా సంతోషం అనిపించింది. ఈ వీడియోస్ అయితే దొరికితే ఇవైతే నేను అప్లోడ్ చేసేస్తాను. ఇంకా అపార్ట్మెంట్లో 10 ఫ్యామిలీస్ ఉంటారు. నాకు ఇక వాయినానికి వాళ్ళు వచ్చారు. ఇంకా మా రిలేటివ్స్ని కూడా పిలుచుకున్నాను అన్నట్టు. సో పిలిచిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే వాయినాన్ని నా పాపకి ఇచ్చాను, నా పెద్ద పాపకి. అలాగే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ శారీస్ పెట్టాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాను. ఇక్కడ అమ్మవారికి చీర కూడా తీసుకున్నాను చూడండి. నేను బేగం బజార్లో అన్నీ తీసుకున్నా వెళ్ళి, ఆ వీడియో కూడా పోయింది. ఇక ఎనీవే చాలా బాగా జరిగింది నా వరలక్ష్మి వ్రతం అయితే. చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఈ రోజైతే వీడియో మనం బర్త్డే గురించి అన్నాం కదా. ఇక నాకెందుకో ఫస్ట్ అయితే అసలు వరలక్ష్మి వ్రతం ఆ వీడియో నేను అప్లోడ్ చేయను అనుకున్నాను. ఈ 2 వీడియో క్లిప్స్ అయితే దొరికాయి, చిన్న చిన్న ఫొటోస్ అవి దొరికాయి కదా అని అప్లోడ్ చేసేసాను ఇందులోనే. ఇక ఇదేంటంటే పాప బర్త్డే కదా, అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేసామన్నట్టు. సో ఇంట్లోనే చేసాము. అమ్మ వచ్చింది కదా. ఇక పెద్ద వంటలు అని అంటే కొంచెం చేయడానికైతే ఉండాలి. నాకు ఒకదానికైతే నేను పెద్ద వంటలు అయితే చేయలేను. సో అమ్మ అయితే చేసిందన్నట్టు. నేను మా నైబర్ అయితే మా మమ్మీకి కొంచెం వెజిటేబుల్స్ కట్ చేయడంలో హెల్ప్ చేసాం. ఇక్కడ పాపకి ఈ డ్రెస్ తీసుకున్నాం అన్నట్టు. ఇక మా వారు ఏమన్నారు, తనకి ఫ్రాక్స్ వద్దు, ఇలాగా ఒక సూట్ తీసుకుందామని ఇలా బ్లెజర్ వచ్చింది, ఈ టైప్ తీసుకున్నాడు. ఇక ఒక బాబు లాగానే కనిపిస్తుంది తను. నాకు ఎందుకో నచ్చలేదు. నాకు ఇలాంటి డ్రెస్సెస్ వేయడం ఎందుకో అంత ఇష్టం ఉండదు. ఇక ఓకే, దానికి హెయిర్ కూడా లేదు కదా, ఈ డ్రెస్ సూట్ అవుతుందని అయితే వేసేసాను. ఇక మా మమ్మీకి మా వారికి ఇదే డ్రెస్ నచ్చింది. మీ ఇష్టం అనుకున్నాను నేను కూడా. ఇక ఈ డెకరేషన్ కూడా టకటక చేసేసారు కిందికి వచ్చేవారి సేపు. ఇక నైట్ 7:30 కల్లా అయితే బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేసామన్నట్టు. ఆ రోజు వంటలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక హోమ్లీ ఫుడ్ చేయాలి అంటేనే ఇంట్లో చేసేసామన్నట్టు. ఇక చాలామందికి చేయడం అంటే కూడా కొంచెం అది ఇబ్బంది అనిపించింది. బట్ చేసేసింది మమ్మీ అయితే చేశారన్నట్టు. ఇక కింద అయితే ఫుడ్ సెక్షన్ అంతా పెట్టాం. అలాగే చిన్న స్టేజ్ అయితే మాకు అపార్ట్మెంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా కింద స్టేజ్ ఇలా వేస్తామన్నట్టు. వేసి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాం.
ఇక నైట్ డిన్నర్కి అయితే అందరం కిందికే వస్తామన్నట్టు ఎవరిదైనా పార్టీస్ అయినప్పుడు. ఇక ఇక్కడైతే ఈసారి సాషా చిన్న పాపదైతే సెలబ్రేషన్స్ అనేవి చేసాం. లాస్ట్ ఇయర్ పెద్ద పాపది చేసాం ఇలా. ఇక ఎవరిదైనా నేను చెప్పాను పిల్లలిద్దరికీ, ఎవరిదైనా ఒక్కరిదైతే కింద సెలబ్రేషన్స్ అనేది చేస్తానంటే దానికి ఇద్దరు భలేగా వింటారండి. నాదంటే నాదే అని ఆర్గ్యూ చేయరు. ఇక ఓకే అని అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ చేసాం కింద. ఇక ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వస్తే మాత్రం మన ఛానల్‌లో పెట్టే కంటెంట్ అనేది మీకు నచ్చితే మన ఛానల్‌ని కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తది. ఇక ఏంటంటే చాలా డేస్ అవుతుంది కూడా నేను వీడియో అప్లోడ్ చేయక. ఎన్నిసార్లు అనుకుంటానో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలని. బట్ నిజంగా బద్ధకం ఉంటది కదా! అది మనిషికి బద్ధకం అనేది వస్తే మాత్రం ఎంత చేస్తదో ఏ పని కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎప్పుడో చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అనుకుంటాము. ఆ పని అటే వెళ్ళిపోతదన్నట్టు. అందుకే కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉంటేనే చాలా బెటర్ అనిపిస్తది నాకు. సో ఇది అండి చిన్నగా అయితే నేను బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఎట్లా చేసుకున్నానో చూపించానంటే ఇక అన్నీ ఎవరెవరు వచ్చారనేది అయితే పిక్స్ యాడ్ చేశాను. అలాగే మా రిలేటివ్స్ ఇంకా నైబర్స్ మాకు బయట నుంచి పిలవాల్సిన అవసరం లేదండి. మా అపార్ట్మెంట్ వాళ్ళు చాలు. అంటే చాలామంది ఉంటామన్నట్టు ఒక ఫ్యామిలీ లాగా వీళ్ళే అందరూ. ఈ ఎవరిది బర్త్డేస్ అయినా మ్యారేజెస్ అయినా కూడా ఇలా కింద సెలబ్రేషన్స్ అనేది చేస్తామన్నట్టు అందరం హ్యాపీగా అటెండ్ అవుతాం. ఇక ఇది ఈరోజు మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే అస్సలు బోర్గా ఫీల్ కావద్దండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ అండి.